ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబర్స్ కొత్తగా స్టార్ట్ చేశారు కదండి. వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, అంటే వాళ్ళ వ్యూస్ రాకపోవడానికి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాము. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలామందికి యూస్ఫుల్ అవుతుంది కొత్త యూట్యూబర్స్, కానీ ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అయితే మీకు వ్యూస్ బాగా పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు చూద్దాం రండి ఆ క్వశ్చన్స్ ఏంటో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలనేది మనం సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏమేమి ఉండాలి? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మనకి ఒక మొబైల్ కెమెరా ఉంటే సరిపోతుందండి. ఒక జీమెయిల్ ఐడి ఉండాలా, ఇంకా అంతే అండి. ఇంకేం మనకి మానిటైజ్ అయితే మనకి యాడ్సెన్స్ బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట. అది మానిటైజ్ అయిన తర్వాత చూసుకోవచ్చు. స్టార్టింగ్లో అయితే మనకి మొబైల్ కెమెరా ఉంటే మనము ఏదైనా వీడియో షూట్ చేయడానికి అది సరిపోతుంది. స్టార్టింగ్ అంత ఇన్వెస్ట్ చేయనవసరం లేదు కొత్త యూట్యూబర్స్ అయితే. అంటే మనము కెమెరాస్ కొని అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టనవసరం లేదు. కొద్దిగా యూట్యూబ్ని పార్ట్ టైమ్గా సైడ్ ఇన్కమ్గా చూసుకోవాలి, కానీ ఫస్ట్తోనే మెయిన్గా దిగకూడదు అనమాట. ఏదైనా జాబ్ చేసుకుంటూ సైడ్గా యూట్యూబ్ ఇంప్రూవ్ అయినాక మళ్ళీ కావాల్సింటే జాబ్ మానేయచ్చు. మనకి యూట్యూబ్కి ఛానల్ స్టార్ట్ చేయాలంటే మొబైల్ కెమెరా, జీమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకా మీ ఇంట్రెస్ట్ని బట్టి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలండి. అంటే మీకు కుకింగ్ వచ్చా, డ్రాయింగ్ వచ్చా, లేకపోతే బయట ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్ అట్లా తిరిగి వీడియోలు తీసుకొచ్చండి మీరు. అది యూట్యూబ్లో పెడితే మంచిగా కొద్దిగా ఎడిటింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఎడిటింగ్ అంటే మొబైల్లో కూడా ఇప్పుడు యాప్స్ ఉన్నాయి మొబైల్ ఎడిటింగ్ చేసుకోవడానికి. వీడియో ఎడిటింగ్ మీకు తెలియకపోతే దాంట్లో యూట్యూబ్లో కొన్ని ట్యూటోరియల్స్ ఉంటాయి, అవి చూసి కూడా మీరు నేర్చుకోవచ్చండి. జస్ట్ కొద్దిగా ఎడిటింగ్ స్కిల్స్, మీకు యూట్యూబ్ పైన ప్యాషన్ ఉండాలన్నమాట. అంటే మీరు ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఉన్నారో, కుకింగ్లో పర్ఫెక్ట్ ఉంటే ఆ వీడియోస్ చేయండి. ఇంకా టూర్స్, ట్రావెలింగ్స్ అట్లా చాలా ఉంటాయి. మళ్ళీ ఫ్యాషన్ ఉంటుందన్నమాట, ట్యూటోరియల్స్, టీచింగ్స్, అట్లా మీకు ఏ ఫీల్డ్ ఇష్టమైతే ఆ ఫీల్డ్లో మీరు చేసుకోవచ్చు అనమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఇవి ఉంటే సరిపోతుందండి. ఇంకా తర్వాత క్వశ్చన్ చెప్పండి. కొత్త యూట్యూబర్స్కి వ్యూస్ రాకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి సార్? కొత్త యూట్యూబర్స్ ఏమంటే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ పెడితేనే మనకి వ్యూస్ అనేది వచ్చేదండి. యూట్యూబ్లో మనకి సక్సెస్ కావాలంటే 1 year పట్టచ్చు. చాలామందికి 1 year పడుతుంది మామూలుగా. అంటే బాగా కష్టపడిన వాళ్ళకి కూడా 1 year పడుతుంది. యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ అంత భిన్న రావండి. మనము జనాలతో కొద్దిగా ఎంగేజ్ కావాలా, సబ్స్క్రైబర్స్ రావాలా, వాచ్ టైం రావాలంటే దానికి కొద్దిగా టైం పడుతుందండి. స్టార్టింగ్ పెట్టేసి మనకి వెంటనే వ్యూస్ వచ్చేలా, వాచ్ టైం వచ్చేలా అంటే కాదండి. యూట్యూబ్లో చాలా పేషెన్స్ ఉండాలన్నమాట. మనకి 2 years పట్టిన వాళ్ళు ఉన్నారు, 3 years కూడా వస్తుంది. వ్యూస్ పెరగాలంటే మెయిన్గా ఏం చేయాలంటే మనం కంటెంట్ మీద ఫోకస్ చేయాలండి. కంటెంట్ బాగుంటే వ్యూస్ బాగా వస్తాయి. మళ్ళీ థంబ్నెయిల్ అండి, వీడియోకి థంబ్నెయిల్ బాగా చేయాలి, నీట్గా డిజైన్ చేయాలి. థంబ్నెయిల్ డిజైన్ చేసేకి మనకి ఫోటోషాప్ అది నేర్చుకోని అవసరం లేదు. క్యాన్వా అనే ఒక వెబ్సైట్ ఉంటుందండి. ఆ క్యాన్వా వెబ్సైట్లో మనము థంబ్నెయిల్స్ డిజైన్ చేసుకొని నీట్గా పెడితే థంబ్నెయిల్ ఎంత బాగుంటే అంత బాగా వ్యూస్ వస్తాయండి. ఇంకా టైటిల్ కూడా ఎట్లా అంటే ఎట్లా పెట్టకూడదండి, వీడియోకి సంబంధించిన టైటిలే పెట్టాలా. ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలంటే చికెన్ బిర్యానీ అనే TV9 అట్లా ఇట్లా వాళ్ళ టైటిల్స్ పెట్టకూడదండి. మనం హౌ టు మేక్ చికెన్ బిర్యానీ దానికి సంబంధించిన టైటిల్, మళ్ళీ డిస్క్రిప్షన్ కూడా దానికి సంబంధించిన ఉండాలా. మళ్ళీ ట్యాగ్స్ పెట్టాలండి. ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్ ఈ 3 కరెక్ట్గా పెట్టాలా వ్యూస్ వచ్చేకి. చాలామంది డిస్క్రిప్షన్, టైటిల్, ట్యాగ్స్ని పెద్దగా పట్టించుకోరు. ఏదో ఒక చిన్న టైటిల్ పెట్టేసి ఇంకా వీడియో వైరల్ అయిపోతుంది అని పెడతా అంటారు. అలా పెడితే మనకి వ్యూస్ రాదండి. ఇంకా థంబ్నెయిల్ మెయిన్. మళ్ళీ కంటెంట్ ఎడిటింగ్ కూడా ఉంటుందండి. జస్ట్ వీడియో తీసి పెట్టేస్తే అంతగా వ్యూస్ రావన్నమాట. ఎడిటింగ్ కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది, థంబ్నెయిల్ మీద ఆధారపడి ఉంటుంది. టైటిల్, ట్యాగ్స్ ఇవన్నీ కరెక్ట్గా పెడితే వ్యూస్ వస్తాయండి. సార్, నెక్స్ట్ క్వశ్చన్, వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలి? వ్యూస్ పెరగాలంటే మనకి మెయిన్ SEO పైన ఆధారపడి ఉంటుందండి. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనమాట. అంటే మనం ఇచ్చే కంటెంట్ యూట్యూబ్ అల్గారిథంకి బాగా అర్థం కావాలా. ఇప్పుడు మనము ఏదైనా ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేస్తాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ నేమ్ పెట్టాలా, అది టైటిల్లో ఉండాలా. కీవర్డ్స్ అంటారండి. ఇప్పుడు హౌ టు మేక్ చికెన్ బిర్యానీ అంటే కీవర్డ్స్ అనేది చికెన్ బిర్యానీ, హౌ టు మేక్ చికెన్ బిర్యానీ అనేది మెయిన్ కీవర్డ్ అనమాట. అది టైటిల్లో ఉండాలా, డిస్క్రిప్షన్లో ఉండాలా, ట్యాగ్స్లో ఉండాలన్నమాట. ఆ కీవర్డ్స్ని, ఆ కీవర్డ్స్ పైన మెయిన్ మనం దృష్టి పెట్టాలి. SEO పైన దృష్టి పెడితే బాగా వ్యూస్ వస్తాయన్నమాట. టైటిల్,
ట్యాగ్స్, డిస్క్రిప్షన్ మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట వ్యూస్ రావడానికి. మళ్ళీ ఇంకా థంబ్నెయిల్, అన్నిటికన్నా మించి కంటెంట్ ఎక్కువ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇవన్నీ చూసుకుంటే ఎస్ఈఓ కొద్దిగా నేర్చుకోండి మీరు. కీవర్డ్స్ జనరేటర్ అనేసి మనకి గూగుల్లో చాలా దొరుకుతాయి అన్నమాట. ఈ ఎస్ఈఓ యాప్స్ అంట, ఇవన్నిటి ఉపయోగించుకుంటే మనకి వ్యూస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. యూట్యూబ్ ఛానల్లో తొందరగా సబ్స్క్రైబర్స్, వాచ్ టైం పెరగాలంటే ఏం చేయాలి? యూట్యూబ్లో మనకి సక్సెస్ కావాలంటే మెయిన్ మనకి కావాల్సింది 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైం ఉంటేనే మనకి మానిటైజ్ అవుతుంది. దాని ద్వారా మనకి డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ రావాలా, 1000 సబ్స్క్రైబర్స్ రావాలంటే ఛానల్ స్టార్ట్ చేస్తేనే వస్తారు. కాకపోతే మన వీడియో వైరల్ అవ్వాలన్నమాట. వీడియో వైరల్ అయితే 1 డేలో వచ్చేస్తారు 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కూడా వచ్చేస్తుంది. మళ్ళీ సబ్స్క్రైబర్స్ రావడానికి ఒక టిప్ చెప్తానండి. సబ్స్క్రైబర్స్ రావాలంటే షార్ట్ వీడియోస్ చేయండి. షార్ట్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇంకా వాచ్ టైం కావాలంటే లాంగ్ వీడియోస్ చేయండి. ఆ లాంగ్ వీడియోస్ కూడా ఎట్లా ఉండాలంటే ఎంగేజింగ్గా ఉండాలంటే, అంటే ఎవరైనా ఆడియన్స్ లాస్ట్ వరకు చూడాలన్నమాట మన వీడియో. అట్లా ఇంట్రెస్టింగ్ వీడియోస్, లాంగ్ వీడియోస్ చేస్తే మనకి వాచ్ టైం అనేది వస్తుంది అనమాట. షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తుంది. ఇవి 2 టిప్స్ అండి, సబ్స్క్రైబర్స్ వాచ్ టైం రావడానికి, త్వరగా రావడానికి ఇట్లా చేయండి. ఓకే సార్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టిప్స్ మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు బూస్టప్ లాగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.